శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, మంగళవారం. ఈ మంగళవారం చాలా సంతోషంగా, చాలా ప్రత్యేకంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్త అవసరం. కృత్తిక నక్షత్రం ఉంటుంది. మొదటి పాదంలో మేషరాశిలో ఉన్న చంద్రుడు తదుపరి 2-3 పాదాలకి అష్టమ స్థానంలోకి వెళ్ళగలుగుతారు. అందువల్ల ఈ మంగళవారం చాలా ప్రశాంతతగా ఏ కార్యక్రమాలైనా ఆలోచనలు చేసి చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చంద్రుడు అష్టమంలోకి వచ్చినప్పుడు దాన్ని చంద్రాష్టమ దోషంగా చెప్పబడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళని విమర్శించేటప్పుడు కానీ, ఏదైనా మీకు మనసులో గందరగోళం ఏర్పడినా చాలా జాగ్రత్తగా, చాలా ప్రశాంతతగా ఉండాలి. ఈరోజు ఏర్పడుతున్న కొన్ని ఇబ్బందులు అది చాలా రోజులకు ఉండగలుగుతుంది. అందువల్ల ఈ రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఇమిడిపోయినాయి. అందువల్ల తులారాశి వారికి ఏమవుతుందా అంటే, అధికారికంగా మనం అనుకున్న పనుల్లో కొద్దిగా వేగవంతం తగ్గుతుంది. పనుల యందు ఆలస్యం అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఏదో తెలియని ఉత్సాహం లేనట్లు ఉంటారు. మీరు ప్రేమించిన వారు, మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని పలకరించడానికి కానీ, మీతో స్నేహితంగా ఉండడానికి కానీ కొద్ది రోజుల వరకు సెలవు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు మనసులో దృఢత్వం చేసుకోవాలి. ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ప్రత్యేక దృష్టితో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అలాగే నవగ్రహ ప్రదర్శన చేసుకొని శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే అష్టమంలో చంద్రుడు వస్తే అన్ని కార్యక్రమాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో తలకిందులు అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల మనం ఈరోజు ఎవరైనా రిజైన్ చేయాలి కంపెనీ తరపున, లేదు ఉద్యోగంలో వైదొలగాలి అంటే మీరు ఆ పనులు చెయ్యకండి. కొద్ది రోజుల వరకు ఆలోచించుకొని మళ్ళా మంచి రోజులు వచ్చినప్పుడు మీరు దాని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ పనులైనా తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. మీరు చేసే పనులపైన మీరు ఆలోచనలు లేని రోజుగా ఉంటుంది. మీ కర్తవ్యం ఎదగలేక ఇబ్బందులు పడే రోజుగా ఉండబోతుంది. అందువల్ల ఇంట్లో తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క ఆరోగ్యంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ప్రేమతో కలిగిన కొన్ని విషయాలలో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు కలగచ్చు. ప్రశాంతతగా మనం వాళ్ళతో మనసు విప్పి మాట్లాడినప్పుడు ఇబ్బందులు అనేది తగ్గుతుంది. అలాగే విద్యారంగంలో ఉన్న పిల్లలు ఈ రోజుటికి చాలా ప్రశాంతతగా ఉండాలి. వాళ్ళు విద్యలో చిన్న చిన్న ఆటంకాలు, అపజయాలు, కొన్ని వ్యతిరేక పవనాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు మనం ప్రయత్నాలని రేపటి దినంగా ఎల్లుండికి మనం చేసుకునేలాగా ప్రయత్నించండి. ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు కలిగించే వాళ్ళు, మీలో పై అధికారులు లేదా బయట ప్రజల ద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేక దృష్టి ప్రతిరోజు చేసుకునేలాగా కొంచెం జాగ్రత్తగా చేసుకొని ప్రత్యేకంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కొంచెం మనసు ప్రశాంతతతో ఆ ఇబ్బందులని తొలగించుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారంలో ఎదుగుదల, భవిష్యత్తు గురించి ఆలోచనలతో దిగులుతో ఉంటారు.
కొన్ని ఆర్థికంగా మీరు నష్టపోతున్న కొన్ని విషయాలని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నం విఫల్యం పొందారు. త్వరగా మీరు మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం వస్తుంది. ఈ రోజుటికి వ్యాపార రంగం అంత అనుకూలంగా లేదు. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేస్తున్న పనుల్లో అత్యంత జాగ్రత్తగా డాక్యుమెంట్ విషయాల్లో కానీ లేదా మీరు సంతకాలు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు చాలా మనసు కలత చెందుంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బంది ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్న కలతలు తొలగించుకోవాలని మనసులో మీకు కోరికలు ఉంటాయి. త్వరగా మీరు బయటపడడానికి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన చేసుకోండి. మీరు చేస్తున్న వ్యాపార రంగంలో మీకు అభివృద్ధి రాబోయే రోజుల్లో కనబడబోతుంది. అలాగే మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగరీతిగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయం ఉండేలాగా కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇబ్బందులు అనేది తగ్గుతుంది. తులారాశి వారికి గ్రహాల రీతిగా చాలా ఇబ్బందికరంగా కొన్ని గ్రహాలు ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ విషయాలలో తలదూర్చుకోకుండా ఉండడం ప్రయత్నించాలి. కుటుంబ కలహాలని బయట ప్రపంచానికి తీసుకొని వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కానీ ఎటువంటి విషయాలు కానీ గోప్యంగా ఉంచుకున్న మనసులో ఉన్న ప్రతి విషయాన్ని బయట వాళ్లకు చెప్పకుండా కొద్ది రోజుల వరకు మీరు ఉండవలసినదిగా కోరుచున్నాను. అలాగే అకస్మాత్తుగా మీకు వాహనంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాహనాన్ని అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు దైవ అనుగ్రహ పూజల ద్వారా మీ జీవితంలో అధిక ఉత్సాహం ద్వారా రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి విషయంలో మీకు మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు, అలాగే మీ ఆరోగ్య విషయం మెరుగుపడడం, ధనం మీకు కలిసి రావడం అన్నీ జరగబోతుంది.